రతనాల సీమ చేయాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే బచావత్ అవార్డులో కృష్ణా నదీ జిల్లాలకు మనకు వాటా ఉందని మళ్ళీ తీర్మానం వచ్చే వరకు, నెక్స్ట్ ట్రిబ్యునల్ వచ్చే వరకు ఆ నీళ్లు ఉపయోగించుకోవచ్చని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి దశ దిశ మార్చాం. ఈరోజు ఇబ్బందులు లేని పరిస్థితికి వచ్చాం. నేను ఒక మాట చెప్తున్నాను రాయలసీమలో ఉండే వాళ్ళందరికీ. ఆ రోజు ఆయన ప్రారంభించిన హంద్రి నీవా, నగరి గాలేరు, తెలుగు గంగ, ఏ ప్రాజెక్టు చూసినా ఈరోజు రాయలసీమకు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ రోజు తెలుగు గంగ చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే నీళ్లు ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ మా రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వాలని పైప్ లైన్లో కాదు కాలువల ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన తర్వాతనే చెన్నైకి నీళ్లు ఇస్తామని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చేసి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం నీటి విలువ తెలిసిన వ్యక్తిని. నేను చిన్నప్పుడు నీళ్లు చూశాను, తర్వాత నీటి కోసం యుద్ధాలు చూశాను. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య నీటి కోసం విభేదాలు, నీటి కోసం పొట్లాట్లు జరిగే పరిస్థితి వచ్చాయి. కావేరీ విషయంలో మీరు చూశారు. ఆ రోజు రెండు రాష్ట్రాల మధ్య కూడా విభేదాలు వచ్చి ఎక్కడికక్కడ బందులు చేసుకునే పరిస్థితి కూడా వచ్చాం. ఈరోజు అందుకని నేను ఒకటే ఆలోచించాను, నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని అనేక కార్యక్రమాలు చేశాను. నీరు మీరు అని పెట్టాను, నీరు చెట్టు అని పెట్టాను. భూగర్భ జలాలు పెంచడానికి, భూమిని జలాశయంగా చేయడానికి ఆ రోజు ఇంకుడు గుంతలు కూడా తవ్వాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. నిన్నే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనంతపూర్ జిల్లా మాట్లాడారు. దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లాల్లో రెండో జిల్లా అనంతపూర్ జిల్లా. అందరూ అన్నారు ఎడారిగా మారిపోతుందని. నా కళ్ళ ముందర చూశాను. 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంట వచ్చేది కాదు, అది కూడా వేరుశెనగ పంట. నేనే ఆ రోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ పెట్టి కడాన ఖర్చులకైనా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆలోచించాను. ఈరోజు మీరు చూస్తే అక్కడ ఒక సంవత్సరం 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం, మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. అదే మాదిరిగా ఎక్కడికక్కడ 100% మైక్రో ఇరిగేషన్కి సబ్సిడీ ఇచ్చి పండ్ల తోటలకు శ్రీకారం చుట్టాం. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈరోజు అనంతపురం జిల్లా ఎడారి కాదు, పండ్ల తోటల వనంగా తయారు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. అది దూరదృష్టి, మీ మీద ఉండే అభిమానం. ఈరోజు ఒకే ఒక విషయం చెప్తున్నాను, నిన్నటి వరకు రాయలసీమ రాళ్లసీమ అవుతుందని చెప్పి అనుకున్న వారికి సమాధానం నేను ఎప్పుడూ చెప్తున్నాను, రాయలసీమని రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని.
హార్టికల్చర్ పైన శ్రద్ధ పెట్టాం. భవిష్యత్తులో దీనివల్ల రాయలసీమకు బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే సంవత్సరం మన రాష్ట్రంలో పై నుంచి వచ్చే నీళ్లు, వర్షపు నీళ్లు భూగర్భ జలాలుగా 5400 టీఎంసీ నీళ్లు వర్షపు నీరు మనకు అందుబాటులో ఉంది. ఇంకో పక్క 7200 టీఎంసీ నీళ్లు పైనుంచి మనకు వస్తాయి. గోదావరి కానీ, కృష్ణా కానీ, వంశధార కానీ 40 జీవనదులున్నాయి. ఈ జీవనదులన్నీ కానీ మనం ఉపయోగించుకుంటే ఈ రాష్ట్రానికి కరువు అనే మాటే లేదు. నేను ఇక్కడుండే సాగునీటి సంఘాలందరినీ కోరుతున్నా, నేను చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకుని మేమిచ్చిన కార్యాచరణ ప్రణాళిక మీరు అమలు చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మనది. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని అడుగుతున్నా.